ప్రైజ్ ద లార్డ్. క్రిస్టియన్స్గా మన జీవిత ప్రయాణంలో కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటిది పరిశుద్ధత. మన జీవిత కాలంలో మన శరీరాన్ని, ఆలోచనల్ని, ఊహలని, తలంపులని ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాము అన్నది దేవుడు చూస్తాడు. రెండవది క్షమాపణ. ఎలాంటి పరిస్థితిలోనైనా క్షమించే వారిగా మనం ఉంటున్నామా అనేది దేవుడు చూస్తాడు. మూడవది నిజాయితీ. మన జీవిత ప్రయాణంలో నిజాయితీ అనేది ఎంతో ముఖ్యం. అన్యాయం చేయడానికి సాతాను అనేక మార్గాలు కల్పించినా మనం ఎంత న్యాయంగా ఉంటున్నామనేది దేవుడు చూస్తాడు. నాలుగవది ఓర్పు. మనం ఎంత ఓర్పు, సహనం కలిగి ఉంటున్నామో అనేది దేవుడు చూస్తాడు. ఐదవది విశ్వాసం. క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని మీద మనం ఎంత విశ్వాసంతో ఉంటున్నాము అనేది దేవుడు చూస్తాడు. ఎంత కష్టంలోనైనా నా దేవుడు ఏదైనా చేయగలడు అని మనం నమ్మితే ఆ శ్రమను, కష్టాన్ని, వేదనను దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి అన్ని సమయాలలో, అన్ని విషయాలలో దేవునికి అనుకూలంగా జీవిద్దాం. మనము నీతిమంతులుగా పిలువబడటమే కాదు కానీ మనము నీతిమంతులుగా జీవిద్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.